Good morning everyone. Today I am going to teach the lesson Classification of Psychology. మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాలు. సైకాలజీని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. మొదటిది ప్యూర్ సైకాలజీ. దీనిని సైంటిఫిక్ సైకాలజీ అని కూడా అంటారు. దీనిని తెలుగులో శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. సెకండ్ వన్ అప్లైడ్ సైకాలజీ. దీనిని తెలుగులో అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము అనేసి అంటారు. ప్యూర్ సైకాలజీ అన్నటువంటిది లిమిట్ గా ఉంటుంది. అప్లైడ్ సైకాలజీ అన్నటువంటిది అన్లిమిటెడ్ గా ఉంటుంది. ప్యూర్ సైకాలజీ కొన్నిటి గురించి మాత్రమే తెలియపరుస్తుంది. అప్లైడ్ సైకాలజీ అన్నటువంటిది అప్లికబుల్ టు ఆల్ బ్రాంచెస్ గురించి తెలియపరుస్తుంది. ప్యూర్ సైకాలజీ యొక్క లిమిట్స్ ఏంటి, అప్లైడ్ సైకాలజీ ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్న దాని మీద ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు, ఈ షార్ట్ చూసినటువంటి వాళ్ళు దీనికి లింక్డ్ గా లాంగ్ వీడియో ఉన్నది. ఆ లాంగ్ వీడియోలో చాప్టర్ నెంబర్ పెట్టాను, టాపిక్ నెంబర్ పెట్టాను, టాపిక్ పేరు కూడా పెట్టాను. ఆ వీడియోని, లాంగ్ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది డిఎడ్ వాళ్ళకి, బిఎడ్ వాళ్ళకి, ఎంఎడ్ వాళ్ళకి, ఎంఫిల్ వాళ్ళకి, మరి అదే విధంగా డిఎస్సి వాళ్ళకి, టెట్ వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాస్తున్నారో, సైకాలజీని ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లాంగ్ వీడియో తప్పకుండా చూడాలి అని, సబ్స్క్రైబ్ చేయాలి అని, లైక్ చేయాలి అని, షేర్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇట్లు థ్యాంక్ యూ.